గ్లోబల్ సబ్మిట్ సక్సెస్ అనే మాట కన్నా సూపర్ హిట్, బంపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతకు మించి అనుకున్నాము 3 లక్షల కోట్లు వస్తాయి అనుకున్నాము పెట్టుబడులు. కానీ 5,75,000 పైచిలకు పెట్టుబడులు రావడం అంటే తెలంగాణ, హైదరాబాద్ పైన పూర్తి విశ్వాసంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన పూర్తి నమ్మకంతో వచ్చిన ప్రతి వాటిని క్షుణ్ణంగా సుదీక్షణ చేసి ఎక్కడైతే తెలంగాణ యువతకు, తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగుల అన్వేషణలు చూపిస్తామో దాని యొక్క ముఖ్య ఉద్దేశం. మంత్రిగా చెప్పడం జరిగింది శ్రీబాబు గారు, దాదాపు 13 లక్షల ఉద్యోగాల యొక్క రూపకల్పనే మా లక్ష్యం అని చెప్పి. 5,75,000 కోట్లు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నాయకులకు, బీజేపీ నాయకులకు కళ్ళల్లో కురికి లేదు, రాత్రిపూట నిద్ర లేదు. ఎప్పుడు చూసిన అబద్ధాలు మాట్లాడే బీఆర్ఎస్ నాయకులారా, గత 10 ఏళ్ళలో మీ దేశం అభివృద్ధి పెట్టుబడి లేనిది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత తెచ్చిన పెట్టుబడిలో మనం కూర్చుందాం, చర్చకు సిద్ధమా? నేనేమంటున్నా, టోనీ బ్లేర్ మాట్లాడిన బోగసా, విదేశీ పెట్టుబడుల గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరు, ప్రేమ్ శ్రీవాస్తవ కానివ్వండి, నారాయణన్ కానివ్వండి, ఆనంద్ మహేంద్ర కానివ్వండి, మెగాస్టార్ చిరంజీవి కానివ్వండి, ఇంకా మొత్తం చాలా మంది ప్రముఖులు మాట్లాడింది ఎక్కడ బోగ మీరు చెప్పండి. మీలాంటి చెంచగాళ్ళు మాట్లాడే విధాన్ని తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ముఖం మీద ఉమ్మి వేసే విధంగా మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారు. బీఆర్ఎస్ నాయకులకు మతిపోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన శైలి ఉంది. ఆ ప్రత్యేకమైన శైలి అభివృద్ధి పైన పెట్టింది. కాబట్టి ఎక్కడ ఏమున్నా, ఏ అవసరం వచ్చినా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దాదాపుగా 13 లక్షల ఉద్యోగాలని రూపకల్పనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. పెట్టుబడులు వచ్చిన తర్వాత చూడలేక బీఆర్ఎస్ నాయకులారా, మీరు చేసినటువంటి గత 10 సంవత్సరాలు చెప్పండి, మేము చెప్తాం. చాలా అద్భుతం అండి. ఉద్యమకారునిగా, ఒక యువకునిగా ఏ చేసినా కూడా తెలంగాణ ప్రజల కోసం చేస్తాను. తెలంగాణ నిర్మాణానికి ఉస్మానియా యూనివర్సిటీ ఒక పుట్టిన గడ్డగా అది ఒక నిర్మాణమైన ఒకటి వ్యవస్థని, తెలంగాణ ఒక వ్యవస్థని కాపాడింది ఎవరన్నా అంటే ఉస్మానియా యూనివర్సిటీయే. ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా తెలంగాణ ఉద్యమం, మళ్ళీ ఒక ఉద్యమము ఉవ్వేసం లేసి ఎంతో మంది ప్రాణత్యాగాలకు అయిన తర్వాత తెలంగాణ ఏర్పడింది. ఆ ఒక పునాదే ఉస్మానియా యూనివర్సిటీ. అక్కడికి వెళ్ళి 1,000 కోట్ల రూపాయల జీవో తీసుకొచ్చి 1,000 కోట్ల అభివృద్ధి నిర్మాణం చేసి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ఇంకా ఏమైనా సూచన ఇవ్వండి. నేను కూడా తెలంగాణ యొక్క నిర్మాణంలో మీ పాత్ర కావాలి. ఒక ముఖ్యమంత్రికి కాదు, ఒక యువకునిగా వచ్చిన, నీ ఇంటి వాడిగా వచ్చిన నేను తెలంగాణ పునర్నిర్మాణానికి కట్టుబడి ఉన్నానని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారికి ఒక ఆదర్శానికి ప్రతి ఒక్క నిరుద్యోగి కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, మన ఉస్మానియా సిబ్బంది కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా అలా ఇలాంటి ముఖ్యమంత్రి మేము ఇంకెప్పుడు చూడలేదు. ఒక సాదా సీదనగా ఉండి, ఒక ముఖ్యమంత్రిగా ఉండి, ఒక సాధారణ వ్యక్తిగా మా ముందుకు వచ్చి మీతో కలిసి మాట్లాడుతున్న ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారు చూస్తాం తప్ప ఇంకెవరు చూడలేమని చెప్తాం. ప్రతి వారికి కూడా చాలా ధన్యవాదాలు. నేనేమంటానండి, బీఆర్ఎస్ బీటీఎం బ్యాచ్లకు ఏమి కూడా కనపడతలేదు. వాళ్ళు గత 10 సంవత్సరాలు పోలేరు. వచ్చిన వారికి ఏదో ఒక మాట్లాడితే దెబ్బనుకుంటారు. రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ తెలంగాణ నిర్మాణానికి అడ్డ అని చెప్పి. తెలంగాణ నిర్మాణంలో ఉస్మానియా యూనివర్సిటీ యొక్క పాత్ర బంగారు అక్షరాలతో చేతి నిలిచిపోతుంది. ఆ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ పైన నేను వచ్చినందుకు గర్వపడుతున్నా ముఖ్యమంత్రిగా అని అన్నారు. దేనికని ఇంకేం కావాలి చెప్పండి? రాష్ట్రంలో, దేశంలో కొన్ని వందల సంవత్సరాల ఎకరాలు, కొన్ని వందల ఏళ్ళ ఉన్నటువంటి పునర్నిర్మాణమే ఉస్మానియా యూనివర్సిటీ. 400 ఏళ్ళ హైదరాబాద్ నిర్మాణం, ఉస్మానియా యూనివర్సిటీ నిర్మాణం, దానికి ప్రత్యేకత, దాని శైలి, పూర్తి విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో ఉస్మానియా యూనివర్సిటీ ప్రజలు, అధికారులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, తెలంగాణ సంబంధ వర్గాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పలికిన అపూర్వ స్వాగతం. చాలా ధన్యవాదాలు. 65% పైగా తెలంగాణ సర్పంచ్లో తొలి విడతలో 65% పైగా
కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో, కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నమ్మకంతో, మహేష్ కుమార్ గౌడ్ గారి నమ్మకంతో 65% పైగా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించేందుకు యావత్ తెలంగాణ ప్రజలకు నిర్మాణానికి వారికి తోడుకున్నందుకు ధన్యవాదాలు. ఇదే ప్రభంజనము 14వ తారీఖు, అదే 17th కూడా మేము నేర్పించుకుంటాం. దాదాపు 80% పైగా మొత్తం ఈ 3 విడతల్లో సర్పంచ్లను కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఎన్ని జిమ్మికలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా వచ్చే ఎన్నికలు ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పక్కా విజయంతో పక్కా మిగులుతాం. బెదిరించి ఓటేసేంత అరే మేము కాంగ్రెస్ పార్టీ అండి. తన బియ్యం ఇచ్చాం, రుణమాఫీ చేశాం, ఇంటికి సిలిండర్ ఇస్తున్నాం, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం, రేషన్ కార్డు ఇస్తున్నాం. ఈ ప్రతి ఒక్క పని చేసే ఎన్నికలు అడుగుతాం. మాకేం అవసరం అండి? మీలాంటి అబద్ధాలు కూడా అవసరము. మాకేం అవసరం ఆ విషయాలు? బీఆర్ఎస్ పార్టీ మీమాంసలో ఉంది. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు మర్చిపోయారు. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీని ఎవరు గుర్తించలేరు. కేసీఆర్ ఫామ్ హౌస్ కే, కేటీఆర్ గెస్ట్ హౌస్ కే, సిద్దిపేట ఉన్నటువంటి భావభావములందరూ సీదా పోయి హుసేన్ సాగర్ చెవుల పడి చస్తారు. Subscribe us and press the bell icon for more interesting updates.